కోల్కతా నగరానికి చెందిన బిజినెస్ మ్యాన్ కామ్దార్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. ఆ తర్వాత ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారి బిశ్వాస్ నివాసంలో సోదాలు జరిగాయి. కాగా ఎన్నికల వేళ ఈడీ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల వేళ కోల్కతా నగరంలో ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా పోలీస్ డిప్యూటీ కమిషనర్ శాంతాను సిన్హా బిశ్వాస్తో పాటు కామ్దార్ అనే వ్యాపారవేత్త నివాసంపై కూడా ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. అలాగే కామ్దార్కు సంబంధించిన అనేక కార్యాలయాలపై కూడా దాడులు నిర్వహించింది. కాగా ఈడీ మెరుపు దాడుల సమయంలో శాంతాను సిన్హా బిశ్వాస్ అందుబాటులో లేరు. కాగా కామ్దార్ను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన తర్వాత అధికారులు అరెస్ట్ చేశారు. కాగా పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ మెరుపు దాడులు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈ కేసులో ఏప్రిల్ 1 నుంచి మొదటి విడత ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 1.47 కోట్ల నగదుతో పాటు 67.64 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. అలాగే ఒక నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం ఉల్లంఘనతో కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కామ్దార్ సన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. కామ్దార్ను విచారణ కోసం కోల్కతాలోని ఈడీ హెడాఫీస్కు తీసుకెళ్లారు. అక్కడ అనేక ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మరింత సమాచారం కోసం కామ్దార్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ సందర్భంగా లోకల్ క్రిమినల్ పొద్దార్ పేరు తెరమీదికి వచ్చింది. మనీ లాండరింగ్ కేసుతో సదరు పొద్దార్కు సంబంధం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అంతేకాదు అనేక నేరాలతో పొద్దార్కు సంబంధం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కాగా పొద్దార్పై అనేక తీవ్ర అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో ఈడీ మెరుపు దాడులు చేసింది. కాగా ఎన్నికల వేళ బెంగాల్లో నగదు అక్రమ తరలింపు జరిగింది. ఇప్పటికే ఈడీ అనేకసార్లు దాడులు చేసింది. పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంది. కాగా తాజాగా కామ్దార్ అరెస్టుతో మనీ లాండరింగ్కు సంబంధించి మరికొంత సమాచారం అందే అవకాశాలున్నాయి. ఏదేమైనా ఈడీ దాడులతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారు.